ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమీర్పేటలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి, క్రిస్మస్ కానుకలను పంపిణీ చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్. తూర్పు గోదావరి జిల్లా ఇళ్ల స్థలాలను పరిశీలించిన మంత్రులు, సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష. ఏపీలో యుద్ధ ప్రాతిపదిక భూముల రీసర్వే, కర్నూలు జిల్లాలో సర్వే వేగవంతం చేసిన అధికారులు. కొత్త కార్పొరేటర్లను గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి డిమాండ్. నాంపల్లిలో బీజేపీ యువమోర్చా నాయకులు ఆందోళన, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడి. ఇక డీటెయిల్స్ చూస్తే తమిళనాడులోని కీలక మంగళ ప్రాంతంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. భారీ ఏనుగుల గుంపు సమీప నల్లమల అడవుల నుండి ప్రవేశించి పంట పొలాలను ధ్వంసం చేశాయి. కష్టపడి పండించిన పంటలోకి ఏనుగుల గుంపు ప్రవేశించి నష్టాల పాలు చేసిందని రైతులు వాపోతున్నారు. అమీర్పేట్ డివిజన్ పరిధిలోని వివేకానంద కమిటీ హాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని క్రిస్మస్ కానుకలను అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శేష్ కుమారి, టీఆర్ఎస్ నాయకులు, క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రమేల గారు, అలాగే రమణ శ్రీను ముందుకు రావాలి. రమణ లింగయ్య గారు, దాని తర్వాత మేరీ రత్నం గారు, జనరల్ సెక్రటరీ గారు ఎన్పి మోజస్ గారు బొకే షాల్ చేత స్వాగతం పలుకుతారు. దాని తర్వాత అమీర్పేట్ క్రిస్టియన్ కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ గారు బ్రదర్ బెనోని రిచర్డ్స్ గారు అలాగే బొకే ఇంకా షాల్ తో స్వాగతము పలుకుతారు. పాస్టర్ సుదర్శన్ గారు, ఇప్పుడు నెక్స్ట్ మన మధ్యలో మన అమీర్పేట్ కార్పొరేటర్ శేష్ కుమారి గారు ఉన్నారు. ఎంతో ప్రేమపూర్వకంగా క్రైస్తవ సమాజంతో డిసెంబర్ మాసం వచ్చిందంటే హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోవడం. ఎందుకంటే క్రిస్మస్ సంబరాలు అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఎక్కడ చూసినా కానీ యేసు ప్రభు దీవెనలు,
దేవుడు బిడ్డలుగా అందరూ పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకోవడం అనేది మన ప్రపంచంలో ఆనవాయితీ. రెండోది, మనకు అనేకమైనటువంటి పండుగలు వస్తాయి. అన్ని పండుగలకు డేట్లు మారుతాయి, కానీ క్రిస్మస్కు డేట్ మారదు. అది డిసెంబర్ 25 నాడు మరి మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ చేసుకోవడం అనేది ప్రపంచమంతా జరగదు. అయితే యేసు ప్రభు దీవెనలు మనం ఎవరీ సండే కూడా చర్చెస్లో మరి బిషప్ గారు, పాస్టర్స్, పెద్దలందరూ మనకు దైవ బోధన చేసినప్పుడు అనేకమైనటువంటి అంశాలు మనం వింటాం. అంటే మానవ సమాజంలో మనుషులు ఏ విధంగా ఉండాలి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ పద్ధతిలో ఉండాలనేది ఆ బోధనలో అనేకమైనటువంటి సందర్భాలలో మనం సండే కూడా మన పాస్టర్స్ మనకు చెప్తారు, చరిత్ర చెప్తుంది. మరి యేసు ప్రభు గారు అనేకమైనటువంటి అంశాలని చెప్పడం, అది ప్రతి సండే మనం వినడం, కొంత టీవీలో లైవ్ కూడా వినడం మనకు జరుగుతుంది. మన కుటుంబం ఎట్లుండాలి, మన పిల్లలు ఎట్లుండాలి, మనం సమాజంలో ఎటువంటి ప్రవర్తనతో ఉండాలి, రెండోది కులం మతం అని లేకుండా అందరూ సమానమైనటువంటి గొప్ప అంశాలను కూడా యేసు ప్రభు గారు మనకు చెప్పారు. బట్ ఈరోజు దేశంలో అనేకమైనటువంటి అంశాలు జరుగుతున్నాయి. మతాలను విడదీయడం, మతాలను రెచ్చగొట్టడం, లేనిపోని సమస్యలు సృష్టించేటువంటి పరిస్థితులను కూడా పేదల సొంతింటి కల ఈ నెల 25వ తేదీన నెరవేరబోతోందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ జరగనుందని, ఇదో చారిత్రక ఘట్టంగా నిలిచిపోనుందని అభివర్ణించారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం కొమరగిరిలోని పేదల ఇళ్ల స్థలాల భారీ లేఅవుట్ ను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నిబాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీలు పుల్లి సుభాష్ తో కలిసి పరిశీలించారు. లేఅవుట్ లోని ప్లాట్ల తో పాటు మోడల్ హౌస్, పైలాన్, సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై పోలీసు, ఆరోగ్య, ఆర్ఎండ్బి, విద్యుత్, గ్రామీణ, నీటి సరఫరా, మెప్మా, రవాణా, పంచాయతీ, సాంస్కృతిక తదితర విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వంగా గీత, కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తదితరులు పాల్గొన్నారు. అత్యంత పవిత్రమైనటువంటి రోజు 25వ తారీఖు క్రిస్మస్, అలాగే ఇంకోటి ఏకాదశి సందర్భం. చాలా మంచి పవిత్రమైన రోజు. అటువంటి మంచి రోజున మన ప్రీత ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈస్ట్ గోదావరి జిల్లాలో మన ఈ కాకినాడ ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల కార్యక్రమం పంపిణీ జరుగుతోంది. మరి పెద్దలు బోస్ గారు, అలాగే కన్నబాబు గారు, ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు,
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రఘు గారు, మా చందు చంద్రశేఖర్ గారు, గౌరవ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎంపీ గారు, ఇతర చేసినటువంటి అందరికీ కూడా నమస్కరిస్తూ, ఇది రెవెన్యూకి ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. ఇది అసలు 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ అన్నదే ఒక రికార్డు. ఇది గతంలో ఎవరూ చేయలేనిది, భవిష్యత్తులో చేస్తారో తెలియంది. అటువంటి ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఈస్ట్ గోదావరిలో ప్రీతం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఇక్కడ మొట్టమొదటిసారిగా లాంచ్ చేయబోతున్నాం. ఇది మనందరి విజయంగా భావిస్తూ ఈ పని ఒక సెకండ్ శుద్ధిగా మనందరం పార్టిసిపేట్ చేయాల్సింది. ఇందులో రెవెన్యూకి ఏపీలో భూముల రీసర్వే ప్రక్రియ యుద్ధ ప్రాతిపాదికన జరుగుతోంది. రాష్ట్రంలో భూములపై పూర్తి స్థాయిలో హక్కులను కల్పించే దిశగా ప్రభుత్వం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకంతో ముందుకు వచ్చింది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా భూముల సర్వే ప్రక్రియను అధికారులు పరుగులు పెట్టిస్తున్నారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో అధికారులు ఈ భూమి సర్వే ప్రక్రియను వేగవంతం చేశారు. ప్రత్యేక పరికరాల ద్వారా ఈ సర్వేను కొనసాగిస్తున్నారు. ల్యాండ్ ప్యూరిఫికేషన్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. డ్రోన్ ద్వారా మొత్తం సర్వే చేసి రైతులకందరికీ కూడా భూ హక్కు చట్టం, వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు చట్టం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా 100 సంవత్సరాల కిందట బ్రిటిష్ వాళ్ళ కింద సర్వే చేసేది ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కొన్నిసార్లు ఇల్ పరంబోకులు ఉండడం జరుగుతుంది. అవన్నీ రెవెన్యూ రికార్డ్స్లో ఇల్లు పరంబోకులు కానీ ఫారెస్టర్లు ఇవి మావేని ఉద్దేశంతో చాలాసార్లు కొద్దిగా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. కొన్ని రెవెన్యూ భూములు కూడా ఫారెస్ట్ దగ్గర కంటే మా ఫారెస్ట్ భూమి అని చెప్పడం జరుగుతుంది. అటువంటి డిస్ప్యూట్స్ కూడా లేకుండా పోతాయి. కొన్ని గ్రామాల్లో సర్వే నెంబర్లో విస్తీర్ణం తక్కువ ఉండి పక్క రైతుది కూడా ఆ సర్వే నెంబర్లో కలిసి కూడా చాలాసార్లు ఈ డిస్ప్యూట్ ఉండడం జరుగుతుంది. దాంతోపాటు మన గవర్నమెంట్ తీసుకుంటే ఈ భూములన్నీ కూడా ఇప్పుడు మనం ఓరకల్లు మండలం చూసుకుంటే శకునాల కానీ బ్రాహ్మణపల్లె కానీ లేకుంటే గని చూసుకుంటే మాత్రం ఆల్రెడీ కొన్ని ప్రాబ్లం అయ్యి చాలామంది రైతులందరూ కోట్లకు పోయి చాలా ఇబ్బంది జరుగుతుంది. ఈ విధంగా సర్వే చేయడం వల్ల ఎవరైతే రైతు భూమి సాగులు అన్నారో అటువంటి రైతుకు అన్యాయం జరగకుండా మనం నష్టపరిహారం కానీ ఇవన్నీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది అధికారులు అయితే కొంతమంది వాళ్ళు రికార్డ్స్ ట్యాంపరింగ్ చేయడం దానివల్ల కూడా కొంత ఇబ్బంది ఉంది. ఈ విధంగా చేయడం వల్ల ఆ ట్యాంపరింగ్ అయిన రికార్డ్స్ అన్నీ కూడా సెటరేట్ చేయడానికి ఉంటుంది. పాణ్య మండలంలో ఒకసారి చూసుకుంటే ఆ పిన్నాపురం విలేజ్లో మాత్రం కొద్దిగా ప్రాబ్లం ఉంది. అవన్నీ కూడా సెటరేట్ ఇప్పుడు ఆడ సోలార్ పవర్లో భూములు పోయేది సాగులో ఉండేవారు వేరే వాళ్ళు ఉన్నారు, పట్టాదారులు ఉన్నారు. అటువంటి వాళ్ళకందరికీ కూడా మన ఈ సర్వే వల్ల వాళ్ళకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా మా కలెక్టర్ గారికి సభాముఖంగా కృతజ్ఞత. ఫస్ట్ పాణ్యం నియోజకవర్గంలోనే కర్నూలు జిల్లాలో మొట్టమొదటిగా ఈ పందిపాడు గ్రామంలో పెట్టినందుకు కలెక్టర్ గారికి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి రెవెన్యూ అధికారులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తాను.
కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లను గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి కోరారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంతో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. అనంతరం రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు నిర్వహించి పాలక మండలి ఏర్పాటుకి ఇంకా టైం ఉంది అనడం అర్ధరహితమని, టైం ఉన్నప్పుడు ఎందుకు ముందుగా ఎన్నికలు నిర్వహించారని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం అధికార పార్టీ అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. 24 గంటల్లో నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఎన్నికైన కార్పొరేటర్లతో నిరసన చేస్తామని హెచ్చరించారు. చింతల రామచంద్రారెడ్డిగా నేను, శ్రీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు, లీగల్ సెల్ కన్వీనరు శ్రీ అస్తోని గారు, గుడిమల్కాపూర్ కార్పొరేటర్ శ్రీ దేవరి కరుణాకర్ గారు అందరం కూడా వారిని కలవడం జరిగింది. చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. అండర్ 66 యాక్ట్ ప్రకారము ఎవరైతే కార్పొరేటర్గా ఎన్నుకోబడ్డటువంటి సర్టిఫికెట్లు పొందినటువంటి కార్పొరేటర్స్ ఉన్నారో వెంటనే గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పని మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేయడం జరిగింది. సెక్షన్ 7 ప్రకారం ఏదైతే 3 నెలల ముందే ఎన్నికలు పెట్టాలని చెప్పని మీరు పెట్టారో, పెట్టిన తర్వాత మీరు తారసిస్తూ మేము ఇప్పుడే చేయము, ఫిబ్రవరి వరకు టైం ఉంది కదా అని చెప్పని మీరేదైతే దాటేస్తున్నారో, 2014లో ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్లో జరిగినటువంటి జిల్లా పరిషత్ ఎలక్షన్లు కానీ, మండల ఎలక్షన్లు కానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ అక్కడ జరిగినటువంటి పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి దాసోహం అంటూ రాజ్యాంగ పరిధిలో నిర్వర్తించవలసినటువంటి విధుల్ని కూడా నిర్వర్తించకుండా వ్యవహరిస్తున్నటువంటి తీరుని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా తప్పుపట్టిందని చెప్పని మేము మనవి చేస్తున్నాం. ఒకవైపున రాజ్యాంగ పరిధిలో ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు నిర్వహించినటువంటి తర్వాత ఎన్నికైనటువంటి కార్పొరేటర్ల యొక్క వివరాలన్నీ వెల్లడి చేస్తూ జీవో జారీ చేయవలసినటువంటి కనీస బాధ్యత, దానికి సంబంధించి యొక్క ప్రతుల్ని పంపించేటువంటి ఒక బాధ్యత మీ పైన ఉంది. మీరు ఎందుకు దాన్ని విస్మరించారు అని చెప్పని, ఎందుకు దాని పట్ల మీరు జాప్యం చేస్తున్నారని చెప్పని వారిని నిలదీయటం జరిగిందని చెప్పి నేను మనవి చేస్తున్నాం. ఒకటి. రెండో విషయం, మరి రాజ్యాంగబద్ధంగానే స్థానిక సంస్థలు 5 సంవత్సరాల పాటు పూర్తి స్థాయి పని నిర్వహణ జరపాలని రాజ్యాంగం చెప్తున్నప్పటికీ కూడా మీరు ముందస్తుగా ఎన్నికలు. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా నాయకులు ధర్నా చేపట్టారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయం నుంచి భారీగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం లోపలికి వెళ్లిన నాయకులు కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పివి రావు 15వ వర్ధంతి వేడుకలు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుమ్మాపు సూర్యప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పివి రావు దళితుల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఆయన చేసిన సేవలు మరుపురానివని కొనియాడారు. దళితుల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ రోజుని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఈ రోజుని ఎస్సీ సప్లాన్ విషయంలో కానీ ఎస్సీ కార్పొరేషన్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఇవాళ చాలా వెనకబడి ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా ఈ యొక్క ప్రభుత్వంలో ఈరోజు డిపిఆర్ ప్రకారం పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్టు కట్టాల్సిందేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. లేదంటే ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. పునరావాస ప్యాకేజీపై నిధులపై రాజీ పడితే రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిన వారవుతారన్నారు. ఒకసారి నీళ్లు వచ్చాక ఎత్తి పెంచేలా లేదా అని ఎవరూ పట్టించుకోరని చెప్పారు. ఆ నీళ్లు అయిపోయాక ఇప్పుడు రోడ్ల మీదకు జనం వస్తారని, అప్పటికి జరగాల్సింది జరిగిపోతుందన్నారు. పోలవరంపై పోరాడాల్సిందేనని, అలసత్వం తగదని సూచించారు. అన్ని కూడా లిఫ్ట్ స్కీమ్స్, ఈ లిఫ్ట్ స్కీమ్స్ అన్ని కూడా ప్రాబ్లము ఇక్కడి నుంచి వస్తుంది. ఇది ఎగువలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఎగువలో ఉన్న రాజశేఖర రెడ్డి ప్లాన్ అది. ఇటు తుని దాటాక యలమంచిలి ఆ ఏరియాలో కొండల మధ్య, అటేమో విజయవాడ దాటాక కొండపల్లి ఆ ఏరియాలో కొండల మధ్య రిజర్వాయర్లు ఏర్పాటు చేసుకుని ఈ ఫ్లడ్ టైంలో వచ్చిన టెంపరీ డ్యామ్. అది ఎందుకు కడతారు? ఇక్కడ వర్క్ జరగాలంటే నీళ్లు ఉంటే జరగదు కాబట్టి ఇక్కడో కాపర్ డ్యాము, ఈ కింద కాపర్ డ్యాము కట్టి ఆ మధ్యలో ఉన్న నీళ్ళన్నీ తోడేసి అప్పుడు అక్కడ వర్క్ చేయడం మొదలెడతారు. ఇప్పుడు ఏం చేశారు? ఈ కాపర్ డ్యామ్ని 41 అడుగులకి పెంచి, పోలవరం అనేది మీరు ప్రస్తుతం కడుతున్నటువంటిది అది ఒక ఆనకట్ట, ఆ కాపర్ డ్యామ్ ఎత్తి పెంచడం. ఇది పూర్వం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తలపెడితే మనం వ్యతిరేకించామో అదే మీరు కూడా చేస్తున్నారు. మీరు కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తిగా కట్టే బాధ్యత వాళ్ళది. వాళ్ళ దగ్గర మీరు ఓన్లీ సూపర్విజన్, మీకేం సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రివర్స్ టెండరింగ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని 700 కోట్లు 600 కోట్లు మిగిల్చానని చెప్పాడు. అదే మనకు మిగలదు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే దాంట్లో మిగులుతుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి ఈ పోలవరం బాధ్యత ఏదైతే కేంద్ర ప్రభుత్వందో ఆ మాట వెళ్ళి వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఇచ్చేయండి. మీరు సూపర్విజన్ వర్క్ ఇలాగే చేయండి. మిమ్మల్ని పక్క తప్పుకోమంటలే, కట్టవలసిన బాధ్యత వాళ్ళది. మీరు కట్టి తీరాలి, మీరే కట్టండి. నేను అన్పాపులర్ అయిపోతున్నాను స్టేట్లో, నేనేదో సరెండర్ అయిపోయినట్టు మీరు ఆ లెటర్ ఎందుకు రాశారు? ఆ జలశక్తి లెటరు.
మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాదయాత్ర ద్వారా తిరుమలకి చేరుకున్నారు. 18 సంవత్సరాలుగా అమర్నాథ్ రెడ్డి అన్నమయ్య మార్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 19న పాదయాత్ర ప్రారంభించి మామండూరు మీదుగా అన్నమయ్య మార్గంలో కాలిబాటన తిరుమలకు చేరుకున్నారు. ఆయనతో పాటు ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి ఈ యాత్రలో పాల్గొన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అన్నమయ్య ప్రశస్త్యాన్ని గుర్తించి 108 అడుగుల అన్నమయ్య విగ్రహం ఏర్పాటు చేశారని, అన్నమయ్య కాలిబాట అభివృద్ధి విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సానుకూలంగా స్పందించారని ఆకేపాటి తెలిపారు. మహిమలను విశ్వవ్యాప్తిగా చాటి చెప్పిన గొప్ప మహనీయుడు. అలాంటి వ్యక్తి నడిచిన మార్గంలో నడవాలా, అన్నమయ్య వారసులుగా అని, ఎందుకంటే భావితరాల వారికి కూడా అన్నమయ్య గారి గురించి తెలియాలా, ఆయన విశిష్టత గురించి అని దాదాపు పాదయాత్ర 15 సంవత్సరాల కింద మొదలుపెట్టినప్పుడు దాదాపు వేలాది మంది భక్తులు, ఎందుకంటే అన్నమయ్య కాలిబాటలో నడిస్తే మనకు కూడా ఒక మేలు జరుగుతుంది అని ఒక విశ్వాసం, పూర్తి నమ్మకం. అలాంటిది ఎంత కష్టతరమైనా కూడా దాదాపు 100 కిలోమీటర్లు ఇలాంటి కష్టతరమైన అటవీ మార్గంలో రావడం నిజంగా ఆయన వెంకటేశ్వర స్వామిపై ఉన్న విశ్వాసం, నమ్మకం. అన్నమయ్య మహాపరమ భక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి. అప్పట్లో ఒక ఉండి కూడా వెంకటేశ్వర ఉండి కూడా అన్నమయ్య అప్పట్లో పెట్టడం జరిగింది. యాదగిరిగుట్టలోని ఆటో కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య హామీ ఇచ్చారు. యాదగిరిగుట్టలో బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో దాదాపు 300 మంది ఆటో కార్మికులు ఐఎన్టీయూసీలో చేరారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం నుండి గోశాల వరకు ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందనే నమ్మకంతో ఆటో కార్మికులంతా పలు సంఘాలకు రాజీనామా చేసి కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీయూసీలో చేరారని, వారి నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ వమ్ముచేదని బీర్ల ఐలయ్య తెలిపారు. కార్మికుల పట్ల ఎన్నో సంస్కరణలు తెచ్చి ఇలా ఒక భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఇలా ఏపీసీ జాతీయ అధ్యక్షుడు సంజయ్ రెడ్డి గారిని సలహాదారు కూడా ఎంపిక చేసిరు. అలాంటి యూనియన్, కాంగ్రెస్ కి అనుబంధమైనటువంటి యూనియన్, దాంట్లో అందరం ఒక కుటుంబ సభ్యులుగా మనం చేరడం, మన సమస్యలు, మన ఆటో కార్మికుల సమస్యలు నిత్యం ఎన్నో వస్తుంటాయి. దానికి అందరికీ ఆ సమస్యలను పరిష్కరించుకోవడం. సంగారెడ్డి వాడ్పల్లి మండలం పాల్వాకట్ల గ్రామంలో ఆహారం వికటించి 3 మృతి చెందిన బాధిత కుటుంబాన్ని ఆందోళ్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పరామర్శించారు. ప్రభుత్వం తరపున ₹1,00,000 ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు, అభిమానులు పాల్గొన్నారు. ఆ గోత్రాలు అవన్నీ తెలియదు కదా, వాళ్ళ తరఫు నుంచి ఒక ఆయన వస్తే ఆయన మీరు ఇంటి పైన చూడలేరమ్మా ఏమున్నది దేవుళ్ళలో కుండలలో ఏం పెట్టింది? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమీర్పేటలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి, క్రిస్మస్ కానుకలను పంపిణీ చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్. తూర్పు గోదావరి జిల్లా ఇళ్ల స్థలాలను పరిశీలించిన మంత్రులు, సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష. ఏపీలో యుద్ధ ప్రాతిపదికన భూముల రీసర్వే, కర్నూలు జిల్లాలో సర్వే వేగవంతం చేసిన అధికారులు.
కొత్త కార్పొరేటర్లను గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి డిమాండ్. నాంపల్లిలో బీజేపీ యువమోర్చా నాయకులు ఆందోళన. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.